హాయ్ ఫ్రెండ్స్, బాలు కుటుంబ సభ్యులందరూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు. రవి దీనంగా బాధపడుతూ దూరంగా నిలబడి అందరినీ చూస్తూ ఉంటాడు. పటాకులు పేలుస్తున్న చింటూని చూసి మనోజ్ ఇలా అంటాడు. వాడు ఎవడికి పుట్టాడో చూడు, దర్జాగా ఈ ఇంటి మనవడిలాగా ఎలా కాలుస్తున్నాడో చూడు అని రోహిణికి చెప్తాడు. చింటూని ప్రభావతి రేయ్ పక్కనికి తప్పుకోరా అంటుంది. ప్రభావతి అలా అనడంతో రోహిణికి బాధ కలుగుతుంది. పటాకుల సౌండ్కి చింటూ భయపడతాడు. చింటూ అంటూ రోహిణి చింటూ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి చింటూని దగ్గరికి తీసుకుంటుంది. అది చూసిన ప్రభావతి, మనోజ్ అందరూ కూడా షాక్ అవుతారు. పార్లలమ్మ, నువ్వు ఎందుకు అంత కంగారు పడి పరిగెత్తావు అని బాలు అడుగుతాడు. రోహిణి ఏం సమాధానం చెప్పలేకపోతుంది. రోహిణి ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని మనోజ్, ప్రభావతి కోపంగా చూస్తూ ఉంటారు రోహిణి వైపు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.